హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కందిపప్పు గంగవాల్ కూర రెండు కలిపి పప్పు చేయబోతున్నాను. సమ్మర్ స్పెషల్ అండి. ఇది బాడీకి కూల్ చేస్తుంది బాగా. ముందుగా పప్పు ఇలా కొంచెం నానబెట్టుకొని స్టవ్ పైన పెట్టేసాను నేను. ఉడుకుతున్నది. ఇప్పుడు మనం కడిగి కట్ చేసుకున్న గంగవాల్ కూర వేద్దాం. తర్వాత 4 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేస్తున్నా. టమాటా వేద్దాం. పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ పోసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నా. బాగా టేస్ట్ని ఇస్తుంది ఇది. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే పప్పు ఉడికిపోయిందండి. 2 విజిల్స్కే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, ఉప్పు వేసుకుంటున్నా మన టేస్ట్కి తగ్గట్టు. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా మరగనిచ్చి పోపు పెట్టుకుందాము. పోపులోకి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు 2 వేస్తున్నా. పోపు ఇప్పుడు అంతే అండి. ఎంతో టేస్టీ అయిన గంగవాల్ కూర, ఎంతో టేస్టీ అయిన గంగవాల్ కూర పప్పు రెడీ అండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎట్లా చేసుకుంటారో ఈ పప్పుని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.